ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. నవ కంటోన్మెంట్ నిర్మాణ బాటలో భాగంగా ఇటీవల కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేపట్టిన కాలనీల పర్యటన సందర్భంగా బొల్లారం డౌటన్ బజార్ స్నేహ ఎన్క్లేవ్ కాలనీ వాసులు కాలనీ పార్క్ లో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేను కోరగా స్పందించిన ఎమ్మెల్యే వెంటనే అంచనాలు తయారు చేయించి రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఓపెన్ జిమ్ ను ఏర్పాటు చేయించారు. శుక్రవారం ఎమ్మెల్యే శ్రీ గణేష్ కాలనీ వాసులు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఓపెన్ జిమ్ ను ప్రారంభించి కాలనీ వాసులందరూ జిమ్ ను ఉపయోగించుకుని తమ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని, కాలనీల బస్తీల సమస్యలను నవ కంటోన్మెంట్ నిర్మాణ బాట ద్వారా తెలుసుకుని పరిష్కరించడానికి కృషి చేస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంటెలిజెన్స్ ఏఎస్పీ వాసుదేవరెడ్డి, కాలనీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కన్నన్ నరసింహన్, వేణుగోపాల్ రెడ్డి, కదిర్వన్, అరవింద్, బాలరాజు, రామ్ తదితరులు పాల్గొన్నారు. నాకెందుకు చిన్న పనికి అంటే చిన్న పని పెద్ద పని అందరు బాగా కాపాడుకోవాలి. ఫస్ట్ ఈ మధ్య ఫ్రోజన్ షోల్డర్స్ ఎక్కువ వస్తున్నాయి కదా. ఏదైతే మనం ఓపెన్ జిమ్ కార్యక్రమాన్ని ఇనాగ్రేట్ చేయడానికి వచ్చినటువంటి మన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారికి మిత్రులందరికీ కూడాను మా కాలనీ తరఫున కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే వారు మా పెండింగ్ లో ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్ కూడా లెటర్ పెట్టడం జరిగింది. అది శాంక్షన్ అయిన తర్వాత ఇమీడియట్ గా వర్క్ ఆర్డర్ కూడా ఇచ్చేసి కంప్లీట్ చేస్తున్నది. వారికి మరొకసారి తెలియజేస్తుంది. యువ నాయకుడిగా మీరు చేసినటువంటి గొప్ప కార్యక్రమం ఏంటంటే కంటోన్మెంట్ విలీనం అనేది రోజు ఉదాహరణ అవసరం చూస్తున్నాం. మీరు చేసే కార్యక్రమాన్ని మేము సంపూర్ణ మద్దతు చేస్తున్నాం. మీరు ఎందుకంటే కంటోన్మెంట్ నుంచి ఇలా కలిపితేనే అందరూ బాగుపడతారు. మీకు మేము అందరం హార్ట్ఫుల్గా మద్దతు చేస్తున్నాం. అంటే మీకు మళ్ళీ కూడా ఒక విషయం చెప్తున్నాను. సందర్భం మీకు అంతా ఐడియా ఉంది కాబట్టి నేను ఎమ్మెల్యే కానప్పటి నుంచి ఎన్నో సంవత్సరాలు తిరుగుతున్నా. ఎమ్మెల్యే అయినాక నా ఓన్ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేస్తాను. ఇప్పుడు ఈ పనులు ఉన్నాయి అనుకో, ఇప్పుడు మీరు చెప్పారు అనుకో, ఇప్పుడు నా ఫండ్స్ ఉంది కాబట్టి ధైర్యంగా చెప్తున్నా. ఎమ్మెల్యే ఫండ్స్ చేపిస్తాను, స్టేట్ గవర్నమెంట్ చేపిస్తాను. ఒకవేళ లేకుంటే ఇక్కడ ఎన్నో రిక్వైర్మెంట్ ఉంది. కంటోన్మెంట్ వెళ్తున్నా మన స్నేహకాలే వాడేటికే కాకుండా అన్ని వాళ్ళలో అన్ని అవసరాలు ఉన్నాయి. అన్ని తినాలంటే ఎన్నో కోట్లు కావాలి. బోర్డు దగ్గరనేమో అంతగా నిధులు లేదు. కార్పొరేషన్ అయితే 1000 కోట్ల రూపాయలతో కార్పొరేషన్ బడ్జెట్ ఉంటుంది. మనం తీసుకున్న సత్తా సామర్థ్యం ఉంటే ఎక్కువ తీసుకురావచ్చు, ఎక్కువ డెవలప్మెంట్ చేయొచ్చు. అక్కడైతే ఇప్పుడు ఇక్కడ లిమిటెడ్ బడ్జెట్. మళ్ళీ ముఖ్యంగా మీరు కూడా అందరూ చెప్పాల్సింది ఏంటంటే, మొన్న మీరు చూసిన జిహెచ్ఎంసీ ఫైనల్ టర్మ్ అయిపోతున్న సమయంలో ప్రతి కార్పొరేటర్ ₹1 గవర్నమెంట్ ఇచ్చింది. కార్పొరేటర్ బడ్జెట్ కూడా ఉంటుంది, కార్పొరేషన్ బడ్జెట్ కూడా ఇచ్చి గవర్నమెంట్ ఏదో విధంగా ఇస్తారు. ఇప్పుడు ఏం లేదు ఇక్కడ ఏంటి ట్యాక్సులు కట్టాలి, దాంతో వాళ్ళ ఎక్స్పెండిచర్ సర్వీసెస్ అయినా మిగిలిన దాని మీద డెవలప్మెంట్ పడాలి. ఎప్పుడైతే శ్రీహాకాలని మొత్తం మేము కూడా మా వాజేవే గారు, మా ప్రెసిడెంట్ మా టీం అంతా కూడా ఏర్పడి ఉంటుంది. మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా రెస్పెక్ట్ అందరం కూడా మీకు నేను ఒకటే అంటున్నా, శ్రీ గణేష్ కాదు, కాంగ్రెస్ డెవలప్మెంట్ కి మీరు సపోర్ట్ చేయాలి. డెవలప్మెంట్ కి డెవలప్మెంట్ చేస్తే మాట ఇచ్చిన చేసినాం. దీనికి కూడా ఆల్రెడీ పెట్టినా, దాన్ని కూడా పెట్టాను. బాధ్యత తీసుకోలేని పరిస్థితి. అంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా బాధ్యత తీసుకోకుండా ఏదో ఒక ఐలాండ్ లేకుండా ఇవేంది అర్థమైంది కదా. రాష్ట్ర ప్రభుత్వం కదా, అది కేంద్రం నుంచి పూర్తి సహకారం లేకుండా ఇది ఏదో ఒక ఐలాండ్ లేకుండా పోయింది. సపరేట్ వ్యవస్థలకైంది. అదే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ పూర్తి స్థాయిలో వారు బాధ్యత తీసుకోరు. ఇక సెంట్రల్ అయితే ఏంటంటే ఒక భాగం ఒక పార్ట్ గా వదిలేసింది. కాబట్టి మనకి స్టేట్ అయితేనే ఫుల్ డెవలప్మెంట్ అయితే. ఇప్పుడు ఇందిరమ్మ క్యాంటీన్లు వచ్చినాయి.
పొద్దున కూడా బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు మనకు రావడానికి మళ్ళీ రిక్వెస్ట్ లెటర్ పెడితే అప్పుడు ఇస్తున్నారు. డైరెక్ట్ ముందు అయితే ఎట్లయితే ఒకవేళ పూర్తిగా స్టేట్ గవర్నమెంట్ ఉంటే అప్పటికప్పుడు వచ్చేస్తుంది. వీటితో పాటు ఇది వస్తుంది. దీని మీద మళ్ళీ మనం అడగాల్సి వస్తుంది. అప్లికేషన్ ఏదైతే మన మీరు చేసినట్టు ప్లేస్ పోలీస్ స్టేషన్ దగ్గర ఏదైతే ఉందో కార్ఖానా దగ్గర చేసినారు దానికి మా పూర్తి మద్దతు కూడా సంతకాలతో ప్రతి కార్యక్రమంలో మీరు మా మనిషి దట్సాల్ మీరు డెవలప్మెంట్లో ప్రతి దానిలో మా కాలనీ ఎంత మీద ఉంటుందని కూడా దీనికి మా కాలనీ తరఫున మీకు చేస్తున్నాం. 20 కోట్లు అడిగినా మొన్న 20 కోట్ల రూపాయలు అడిగా. అదే దండ్రా గ్రేవేడ్, బోయినపల్లి గ్రేవేడ్ ఉన్నాయి కదా, ఆ గ్రేవేడ్స్ అంతా బాగా డెవలప్ పార్కు లాగా చేయాలని ఆలోచన. పాతగా ఇన్కంప్లీట్ ఉన్న కమ్యూనిటీ హాల్స్ ని కూడా దాన్ని కూడా కంప్లీట్ చేయాలని. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.